హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియో టెట్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్లోని ఒక టాపిక్ మీద చేయడం జరిగింది. మనకు ఇదివరకే తెలుసు. ఈ టెట్ సిలబస్కి కొత్తగా ఇంకొక సబ్జెక్ట్ యాడ్ చేశారు. అదే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సింపుల్గా దాన్ని ఐసిటి అంటాం అన్నమాట. సో ఇది కొత్తగా యాడ్ చేసినటువంటి సబ్జెక్ట్ కాబట్టి టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కొంత డిఫికల్టీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అందులోనూ ఇది కంప్యూటర్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ కదా, కష్టంగా ఉంటుందేమో అన్నటువంటి ఒక అనుమానము ఈ అభ్యర్థుల్లో ఉండటం అన్నటువంటిది సహజం. సో అందుకోసము ఇది అంత కష్టమేం కాదు అని చెప్పడానికి చేసిన ఈ ప్రయత్నమే ఈ వీడియో. సో దీని మీద నేను ఇదివరకే 5 వీడియోలు చేశాను. ఇది 6వ వీడియో. ఇందులో నేను ఇచ్చేటువంటి యొక్క ఆబ్జెక్టివ్ బిట్స్ ఐసిటి సిలబస్ నుంచి లేదా అందులోని టాపిక్స్ నుంచి ప్రిపేర్ చేసినటువంటి బిట్స్. ఇవి మీకు ఎంతగానో టెట్ ఎగ్జామ్కు గాను అలానే డిఎస్సి ఎగ్జామ్కు కూడా ఉపయోగపడడానికి ఎంతైనా అవకాశం ఉంది. సో ఒకసారి యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ వీడియో అంటిల్ ఎండ్, చివరి వరకు చూడండి. సో ఈ యొక్క సిరీస్ నేను ఈ టెట్లోని ఐసిటి సబ్జెక్ట్ మీద సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉన్నా. సో దీన్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఐసిటి సబ్జెక్ట్. సో ఫ్రెండ్స్, ఇది అంతేకాకుండా మారుతున్న విద్యా విధానానికి అనుగుణంగా టీచింగ్ మెథడాలజీని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క ఐసిటి ద్వారా ఆ యొక్క టీచింగ్ మెథడాలజీస్ని మార్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి నేను ఈ యొక్క టెట్ సిలబస్ కోసము ఈ యొక్క కొత్త సబ్జెక్ట్ గురించినటువంటి టాపిక్స్ని చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ యొక్క వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ రిగార్డింగ్ డిఎస్సి అండ్ టెట్ నోటిఫికేషన్స్, and please like my videos, share my videos, and I request you all, don't forget to subscribe my channel, and at the same time you forward this channel to your friends, those who are preparing for DSC and TET, and at the same time for all the competitive exams. Every day I'll prepare the videos on DSC and TET and all other competitive exams. Thank you so much. Keep watching for latest update. సో ఫ్రెండ్స్, మొదటిగా ఈ యొక్క సాఫ్ట్వేర్లో డీబగ్గింగ్ యొక్క పాత్ర ఏమిటి, లేదా డీబగ్గింగ్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. సో యాజ్ యూజువల్గా ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ను రూపొందించడం, ఆప్షన్ బి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ను సవరించడం, ఆప్షన్ సి సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలో లోపాలను తనిఖీ చేయడం, ఆప్షన్ డి ప్రోగ్రామ్ యొక్క రూపకల్పన నిర్మాణాన్ని మార్చడం. సో అయితే ఈ డీబగ్గింగ్ ప్రక్రియ, డీబగ్గింగ్ యొక్క పాత్ర ఏమిటంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలో లోపాలని తనిఖీ చేయడం. సో ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయా వాటిని చెక్ చేయడం అనమాట. సో దాన్ని డీబగ్గింగ్ ప్రాసెస్ అని అంటాం అనమాట. ఇక రెండవ క్వశ్చన్ చూస్తే, మల్టీమీడియా అప్లికేషన్లో డిజిటల్ ఆడియోను నిల్వ చేసే ఫార్మాట్ ఏమిటి? మల్టీమీడియా అప్లికేషన్లో డిజిటల్ ఆడియోను నిల్వ చేసే ఫార్మాట్ ఏమిటి? ఆప్షన్ ఏ జేపెగ్, ఆప్షన్ బి టిఫ్, ఆప్షన్ సి డబ్ల్యూఏవి, ఆప్షన్ డి బిఎంపి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి డబ్ల్యూఏవి. సో ఇది మల్టీమీడియాలో డిజిటల్ ఆడియోని నిల్వ చేసుకునేటువంటి ఫార్మాట్. ఐ మీన్ దిస్ ఈస్ ద స్టోరేజ్ ఫార్మాట్ ఆఫ్ డిజిటల్ ఆడియో ఇన్ మల్టీమీడియా అప్లికేషన్. సో తర్వాత సంభావితంగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే సిపియు యొక్క సర్క్యూట్ని 2 ప్రధాన విభాగాలుగా, ఉపవిభాగాలుగా విభజించవచ్చు. ఈ క్రింది యూనిట్లలో ఏది అవసరమైన అంకగణిత మరియు
పోలిక కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఇది మనం ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఈ కింది యూనిట్లలో ఏది అవసరమైన అరిథమెటిక్ అండ్ లాజికల్ పనులను నిర్వహిస్తుంది? సిపియు. సిపియులో ఉన్నటువంటి ఏ ఉపవిభాగాలు ఈ అరిథమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్ నిర్వహిస్తాయి? సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఏఎల్యు, ఆప్షన్ బి కంట్రోల్ యూనిట్, ఆప్షన్ సి రైడ్ యూనిట్, ఆప్షన్ డి ఫజీ లాజిక్ యూనిట్. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఏఎల్యు. ఏఎల్యు అంటే అరిథమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, అరిథమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. సో ఈ పేరులోనే ఉంది కదా, అరిథమెటిక్ అంటే అంకగణిత మరియు లాజికల్ యూనిట్ అంటే పోలిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి యూనిట్. సో కాబట్టి సిపియు యొక్క రెండు ప్రధాన విభాగాలలో ఒకటి ఏఎల్యు, అది అరిథమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ని నిర్వహిస్తుంది. తర్వాత కంప్యూటర్ భాషలో బైట్ అంటే ఏమిటి? కంప్యూటర్ భాషలో బైట్ అంటే ఏమిటి? ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ టెట్ సిలబస్లో మనం గుర్తుంచుకోవాల్సింది. కంప్యూటర్ భాషలో బైట్ అనగా ఎన్ని బిట్స్? ఆప్షన్ ఏ 8 బిట్సా, ఆప్షన్ బి 16 బిట్సా, ఆప్షన్ సి 20 బిట్సా, ఆప్షన్ డి 2 బిట్సా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 8 బిట్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒక బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. ఇది కంప్యూటర్ లాంగ్వేజ్లో ఒక బైట్ అంటే మనము 8 బిట్స్గా అర్థం చేసుకుంటాం. తర్వాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనగా ఏమిటి? ఇక్కడ మళ్ళీ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ వైడ్ వెబ్ వరల్డ్, ఆప్షన్ బి వరల్డ్ వైడ్ వెబ్, ఆప్షన్ సి వరల్డ్ వెబ్ వైడ్, వైడ్ వరల్డ్ వెబ్ ఆప్షన్ డి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వరల్డ్ వైడ్ వెబ్ ఆప్షన్ బి. సో మనం ఇప్పుడు అప్లికేషన్ జాబ్స్కి అప్లై చేసుకునేటప్పుడు అందుకు వాళ్ళ వెబ్ పేజ్ లింక్ ఇస్తారు కదా, దానికి ముందర ఏముంటుందంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని ఉంటుంది. www.so&so ఉంటుంది. సో ఆ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే అర్థం ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇంటర్నెట్ని మొదటగా కనుగొన్నది ఎవరు? ఇంటర్నెట్ని మొదటగా కనుగొన్నది ఎవరు? ఆప్షన్ ఏ జేమ్స్ గాస్లింగ్, ఆప్షన్ బి చార్లెస్, ఆప్షన్ సి టిమ్ బెర్నర్స్-లీ, ఆప్షన్ డి నన్. ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి టిమ్ బెర్నర్స్-లీ. ఈయన మొదటగా ఇంటర్నెట్ని కనుగొన్నటువంటి వ్యక్తి. తర్వాత ఓఈఆర్ అనగా ఏమిటి? ఓఈఆర్ అంటే ఏమిటి? ఇక్కడ ఆప్షన్ ఏ ఓపెన్ ఎన్విరాన్మెంట్ రిసోర్స్, ఆప్షన్ బి ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్, ఆప్షన్ సి ఓపెన్ ఎడ్యుకేషన్ రిపోజిటరీ, ఆప్షన్ డి నన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్. ఓఈఆర్ అంటే ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్. సో ఈ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్ అన్నటువంటివి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి కానీ స్టూడెంట్స్కి కానీ ఇది ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక భాండాగారం. సో ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సింపుల్గా ఓఈఆర్ అని పిలుస్తాం. సో తర్వాత గూగుల్ సిఇఓ ఎవరు? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? సో ఇది మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయము. సో గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? ఆప్షన్ ఏ జేమ్స్ గోస్లింగ్, ఆప్షన్ బి సత్య నాదెల్లా, ఆప్షన్ సి సుందర్ పిచాయ్, ఆప్షన్ డి ఏవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరు గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే సుందర్ పిచాయ్.
సుందర్ పిచాయ్. సో మన తెలుగువాడే వరల్డ్ లీడింగ్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉండడం నిజంగా మనందరికీ సంతోషం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సుందర్ పిచాయ్. తర్వాత డాట్ మ్యాట్రిక్స్ అనేది డాష్ యొక్క రకము. డాట్ మ్యాట్రిక్స్ అనేది డాట్ యొక్క రకము. ఆప్షన్ ఏ టేప్, ఆప్షన్ బి డిస్క్, ఆప్షన్ సి ప్రింటర్, ఆప్షన్ డి బస్. సో దేని యొక్క రకము డాట్ మ్యాట్రిక్స్ అంటే? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రింటర్. డాట్ మ్యాట్రిక్స్ అన్నది ప్రింటర్ యొక్క రకము. ఇక చివరగా కింది వాటిలో ఏది అతి చిన్న నిల్వ సామర్థ్యం కలిగినది, అంటే స్మాల్ స్టోరేజ్ కెపాసిటీ కలిగినటువంటి డివైస్ ఏంది అని అర్థం. సో ఆప్షన్ ఏ సిడి, ఆప్షన్ బి డివిడి, ఆప్షన్ సి జిప్ డిస్క్, ఆప్షన్ డి ఫ్లాపీ డిస్క్. సో కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ డి ఫ్లాపీ డిస్క్. ఫ్లాపీ డిస్క్ అన్నది చిన్న నిల్వ సామర్థ్యం కలిగినటువంటి డివైస్. అంటే స్మాల్ స్టోరేజ్ డివైస్ ఏంటి అంటే ఫ్లాపీ డిస్క్. సో ఇది మొదటి దినాలలో ఏదైనా మనం డేటాను స్టోర్ చేసుకోవాలంటే వాడుకుంటా ఉన్నాం. సో ఇప్పుడు మనము ఒక చిన్న డివైస్ ఏంది పెన్ డ్రైవ్లోకి వచ్చామన్నమాట. కానీ మొదటగా మనం యూజ్ చేసింది ఫ్లాపీ డిస్క్. ఈ ఫ్లాపీ డిస్క్ అనేది వెరీ స్మాల్ స్టోరేజ్ డివైస్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఫ్లాపీ డిస్క్.